అంగన్వాడీలకు పని భారం పెరుగుతుందని ఆవేదన చెందిన వారు ఎమ్మెల్యే పల్వాయి హరీష్ బాబుకు సమస్యలను తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన అంగన్వాడీ కార్యక్రమం ఒకవైపు ప్రభుత్వ సంక్షేమం చర్యలకు ప్రతీకగా నిలిస్తే మరోవైపు అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలకు ప్రతిబింబంగా మారింది. ఐసిడిఎస్ కార్యాలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లు, చిన్నారులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ గుండెల్లో దాచుకున్న బాధలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచే సిబ్బంది భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలను చెప్పేందుకు ఆసక్తి చూపడం గమనార్హం. అధికారిక కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ సిబ్బంది సమస్యలే ప్రధాన చర్చగా మారాయి. అంగన్వాడీ టీచర్లు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం తమపై విధించిన పనిభారం అసహనానికి దారితీస్తోంది. పలు సంక్షేమ పథకాల అమలు, గర్భిణీలు, బాలింతల పర్యవేక్షణ, చిన్నారులకు పోషక ఆహార పంపిణీ, సర్వేలు, డిజిటల్ డేటా ఎంట్రీ, రికార్డుల నిర్వహణ, ఫీల్డ్ విజిట్లు ఇలా అనేక విధుల్ని ఒకేసారి నిర్వహించాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పే ప్రతి పనిని మేమే చెయ్యాలి, కానీ మాకు సరైన మద్దతు లేదు అంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. పని భారం పెరుగుతున్నా కొద్దీ మానసిక ఒత్తిడి కూడా అధికమవుతుందని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమకు అందుతున్న గౌరవ వేతనాలు ప్రస్తుత జీవన వ్యయాలకు అసలు సరిపోవడం లేదని స్పష్టం చేశారు. కుటుంబ పోషణ, పిల్లల విద్య, ఆరోగ్య ఖర్చులు నిర్వహించడం కష్టంగా మారిందని వాపోయారు. అదనపు పనులు చేయించినప్పటికీ ఎటువంటి అదనపు భత్యాలు లేకపోవడం, వేతనాలు ఆలస్యంగా రావడం వంటి సమస్యలు పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయని తెలిపారు. పని పెరుగుతోంది, వేతనం మాత్రం పెరగడం లేదు అంటూ సిబ్బంది గలమెత్తారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని చోట్ల భవనాలే లేకపోవడం, అద్దె గదుల్లో కేంద్రాలు నడవడం, త్రాగునీటి సమస్యలు, విద్యుత్ అంతరాయాలు, సరైన ఫర్నిచర్ లేకపోవడం వంటి సమస్యలు పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. చిన్నారులకు అందించాల్సిన పోషక ఆహారంలో కూడా సరఫరా లోపాలు ఉన్నాయని, నిల్వ సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ప్రభుత్వం డిజిటల్ విధానాలను ప్రవేశపెట్టినప్పటికీ వాటి అమలులో పలు అవరోధాలు ఉన్నాయని సిబ్బంది తెలిపారు. మొబైల్ ఫోన్లు ఇచ్చినా సరైన శిక్షణ లేకపోవడం, నెట్వర్క్ సమస్యలు ఉండటం వల్ల పనులు సకాలంలో పూర్తి చేయడం కష్టమవుతుందన్నారు. యాప్లో డేటా ఎంట్రీ చేయమంటారు, కానీ నెట్ లేదు, ట్రైనింగు లేదు అంటూ వారు తమ పరిస్థితిని వివరించారు. సిబ్బంది సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు స్పందిస్తూ అంగన్వాడీ వ్యవస్థ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకమని తెలిపారు. వారి సమస్యలను ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించినట్లు చెప్పారు. గౌరవ వేతనాల పెంపు, పనిభారం తగ్గింపు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చినప్పటికీ అమలులో ఆలస్యం జరుగుతుండటంతో సిబ్బందిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు, చిన్నారులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఇది ప్రభుత్వ సంక్షేమానికి సంకేతంగా నిలిచినప్పటికీ అదే సమయంలో అంగన్వాడీ వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టిన సందర్భంగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ స్థాయికి చేరాలంటే అంగన్వాడీ సిబ్బంది కృషి అత్యంత కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రహీముద్దీన్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఉప సర్పంచ్ దుర్గం ప్రశాంత్తో సిడిపిఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి రిటైర్ అయిన వాళ్ళకు ఇంకా వాళ్ళకు ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తారు. టీచర్లకు 2 లక్షల రూపాయలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు. నేను ఈ ప్రశ్న అడిగితే సీతక్క సమాధానం చెప్తూ ఏదో ఒకరికి కొంతమందికి రాలేదు, అందరికి వచ్చిందని చెప్పడం జరిగింది. కానీ సమస్య వేరేగా ఉన్నది. తప్పకుండా ఎవరైతే రిటైర్ అయిన టీచర్లు కానీ, ఆయాలు కానీ వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే ఇన్సెంటివ్ ఆ విషయంలో చొరవ తీసుకుంటూ తప్పకుండా నేను మాట్లాడిన తర్వాత పూర్వం సమస్య సిపిఐ నాయకులు వారు కూడా మాట్లాడేటారు. అసెంబ్లీలు వారు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. తప్పకుండా సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికీ మేము ముందుంటాం. పొద్దున్న నుంచి మిమ్మల్ని వెయిట్ చేయించడం, నాకు కలెక్టరేట్ లో ఇవాళ ఆమె కూడా కూర్చోబెడతారు వాళ్ళు, అవునా? ఎందుకంటే గ్రామంలో అందుబాటులో ఉండేది మీరే కాబట్టి మిమ్మల్ని అన్ని రకాలుగా ఉపయోగించుకునే కార్యక్రమం కూడా చేస్తారు వాళ్ళు. కానీ ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మేము కూడా ప్రభుత్వ అధికారులతో మాట్లాడతాం, మంత్రులతో మాట్లాడతాం. అంటే వాళ్ళకు మీకు వేతనం పెంచి కొంత పని చేయించుకుంటే దానికి అర్థం ఉంటుంది.
వేతనం అంతే ఉంచి 2 రకాల యాప్స్ ఉన్నాయి మాకు. NHTS యాప్, స్టేట్ యాప్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి పోషన్ ట్రాకర్ యాప్ ఉంది. ఈ పోషన్ ట్రాకర్ యాప్లో ఖచ్చితంగా మేము ప్రతి బిడ్డని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్లస్ వాళ్ళకి FRS చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి ఫుడ్ స్టాక్ అనేది రావడం జరుగుతుంది సార్. ఆ FRS చేసేటప్పుడు మా వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఏంటంటే ఆధార్ నెంబర్కి మొబైల్ లింక్ లేకపోవడం కావచ్చు, లేదా ఆధార్ అప్డేట్ లేకపోవడం కావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి సార్. మేము కొన్ని ఏరియాస్లో BPMలను తీసుకువెళ్ళి అలా కొంతమందికి మొబైల్ లింక్ చేయించి కూడా అట్లా అప్డేట్ చేయించడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ కూడా కొంత టీచర్లు ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళకి లబ్ధి అందించాలంటే కూడా FRS అయిన వాళ్ళకి మాత్రమే మాకు స్టాక్ వస్తుంది, లేకపోతే రావడం లేదు, స్టాక్ తగ్గిపోతుంది సార్. కొంచెం మాకు ఇది ఆధార్ అప్డేషన్ విషయంలో కొంచెం క్యాంప్స్ ఏమన్నా ఏర్పాటు చేసి సహాయం చేయగలిగితే మాకు చాలా ధన్యవాదాలు సార్. వాళ్ళకి రక్తహీనత తగ్గించడం కోసమని ప్రతి కిషోర బాలికకి కూడా చిక్కీస్ ఇవ్వడం జరుగుతుంది. పీనట్ చిక్కీస్ ఒక 15, తర్వాత మిల్లెట్ చిక్కీస్ ఒక 15 చొప్పున నెలలో 30 చిక్కీలు పంపిణీ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు పిల్లలని కూడా ఖచ్చితంగా ఆధార్ ఐడి క్రియేట్ చేయడము, ఆధార్ ఐడి క్రియేట్ చేయడము. రక్తహీనత నుంచి మిగతా పౌష్టికాహార లోపం నుంచి వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. మీరందరూ చాలా రోజులు చూడండి, మేము చిన్నప్పుడు చదువుకునే వాళ్ళు పౌష్టికాహార లోపం వల్ల స్టంటెడ్ గ్రోత్ లేకుండా కడుపు ఉబ్బి, కొంతమందికి ఎముకలు వాచి, రకరకాల సమస్యలు ఉంటాయి. ఇవాళ పిల్లలు దాదాపుగా ఈ ICDS ప్రాజెక్టులోని ఈ ఏదైతే మన మంచి పౌష్టికాహారం అందించడంతో బ్రహ్మాండంగా వాళ్ళు ఎదుగుతున్నారు. ఇంకా ఎదగాలి, చదువుకోవాలి, వాళ్ళ సమాజానికి వాళ్ళు కూడా ఒక ఆయుపట్టుగా నిలవాలి. దాంట్లో మీ అందరి భాగస్వామ్యం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం నుంచి మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రభుత్వం నుండి అనే కన్నా స్థానికంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారి అనితా రామచంద్రన్ గారు అయితే చాలా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎప్పుడు పోయినా కూడా తను అంటే మీకు ఏ సమస్యలు ఉన్నాయో అడగడంలో ముందుంటారు, టైం ఇస్తారు. చాలా సందర్భాల్లో నేను మాట్లాడడం కూడా జరిగింది. సీతక్క గారి ఆఫీస్కి పోయినప్పుడు కూడా ఎప్పుడు తన ఆఫీస్ కూడా పక్కనే ఉంటుంది. కాబట్టి అట్లా ఏమైనా సమస్యలు ఉంటే ఈ ఏదైతే మీకు గౌరవ వేతనం పెంపు విషయంలో మాత్రం తప్పకుండా ప్రభుత్వాన్ని ఒప్పించి తీరుతాం. 18,000 ఇప్పించే ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం దగ్గర కొంత డబ్బులు లేని మాట వాస్తవం, మీరు అందరు చూస్తూనే ఉన్నారు. కొన్ని పేమెంట్స్కి ఇబ్బంది ఉన్నారు, కానీ ప్రభుత్వాన్ని నిర్ణయిస్తారు. ఎందుకంటే మీకు మహిళలు మీరు చాలా కష్టపడుతున్నారు, స్థానికంగా అందుబాటులో ఉంటున్నారు. ఎక్కడికక్కడ పెద్దలు ఎమ్మెల్యే గారికి, వేదిక ఉన్న సర్పంచ్లకు, గౌరవ సర్పంచ్లకు, MRO గారికి, CDPO గారికి, ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్లందరికీ, మీడియా మిత్రులకు, ఇక్కడ పెద్దలకు పేరు నమస్కారం. ముఖ్యంగా ప్రభుత్వం ఒక ఉన్నతమైన ఆలోచన, అంటే పేపర్లెస్ వర్క్, మీకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అని తగ్గించంటే పని తనంలో మీకు ఎక్కువ సహకరించాలని చెప్పే ఉద్దేశంతో మొబైల్ ఇస్తున్నారు. కాబట్టి నేను ఎక్కడైనా కానీ మీ CDPO తెలుసు, నేను గ్రామ సభలు పోతే అందరూ అదే పోతా, ముందు మీరు అంగన్వాడీ టీచర్లు పిల్లల్ని పంపడం చెప్తా. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చే పౌష్టికాహారము బయట ఎక్కడ దొరకదు. కాబట్టి నేను ఎక్కడ పోయిన గ్రామ సభల ముందు అదే చెప్తా, పిల్లల్ని పంపండి, మంచి పౌష్టికాహారం. పిల్లలు బలం ఉంటేనే మన వయసుకు వచ్చిన ఇంకా బలం ఉంటారు. కాబట్టి మీరు చాలా పెద్ద సభ చేస్తారు. దయచేసి ఒక పిల్లలకి పెంచే ప్రయత్నం చేయండి. నా రిక్వెస్ట్ మీ అందరికీ. ఎక్కడ పోయినా వాళ్ళు రావట్లేదు, మీరు మోటివేట్ చేస్తున్నారు, రావట్లేదు. కాబట్టి మీరు ఆయన్ని పంపి కొంచెం మోటివేట్ చేసి పిల్లలు ఎక్కువ దయచేసి ప్రయత్నించాలని సభాముఖంగా కోరుతున్నాం. నాకు సమీక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రణాళిక సందర్భంగా ప్రతి అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో వచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే సార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ గ్రామాల సర్పంచులకు మరియు ఈ సిర్పూర్ సర్పంచ్ గారికి మరియు MPDO గారికి, CDPO గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి టీచర్లందరికీ మరియు ప్రజాప్రతినిధులకు మరియు పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీకు ఈ స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు అంటే మీరు ఇంకా ఖచ్చితంగా మీరు మంచి పని చేయాలని ఉద్దేశంతో ఇస్తున్నారు. ప్రతి ఒక్క యాప్ మీ దాంట్లో ఉన్నది. అదేవిధంగా సార్ వీళ్ళు ఈ అంగన్వాడీ యాప్ కాకుండా మరియు మా
డిఎల్ఓ యాప్ కూడా దాంట్లో వేసుకోవాలని సభాముఖంగా తెలియపడుతూ, అదేవిధంగా ఎస్ఐఆర్లో చాలా చురుకుగా మన మండలానికి 74% ఎస్ఐఆర్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఇది మ్యాపింగ్ చేయడం జరిగింది 74%. పోయిన ప్రతి ఒక్కరిని మ్యాపింగ్ చేసారు సార్. 2002 ఓటర్ లిస్టు మరియు 2025 ఓటర్ లిస్టు ప్రకారంగా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని మ్యాపింగ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని అవకతవకలు కూడా జరిగినాయి. దాంట్లో మన ఏదంటే మెడిపెళ్ళి అయినా కానీ ఒకటే రోజులో మొత్తం 250 డిలీట్ చేసి మరియు రిఫ్రెష్గా చేయడం కూడా జరిగింది ఒకటే రోజులో. అందుకోసం ఇది కూడా మళ్ళా నెక్స్ట్ రాబోయే ఎస్ఐఆర్లో కూడా మీరు ఇంటింటి సర్వేలో దీనికన్నా ఎక్కువ చురుకుగా పాల్గొనాలని సభగా తెలియజేస్తూ అందుకోసమే ఈ కొత్త ఇంతకుముందు సార్ 2-3 సార్లు మనం చెప్తే మాకు మొబైల్లో ప్లేస్ లేదని చెప్పారు సార్. ఇప్పుడు కొత్త మొబైల్ వచ్చింది, ఇంకా ఎక్కువ యాప్ డౌన్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పనితో పాటు ఇది కూడా మన మెయిన్ పని కాబట్టి అందరూ చేయాలని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఐసిడిఎస్ ఆఫీస్లో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ మరియు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు విద్యార్థులకు యూనిఫామ్ల పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కూడా సిర్పూర్ మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను ఆకలింపు చేసుకుంటున్నాం. తప్పకుండా ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తాం. నాకు సర్పంచ్ గారు ఇప్పుడే వినతి పత్రం ఇచ్చారు. మెయిన్ రోడ్ R&B రోడ్ ఏదైతే ఉందో రోడ్డు వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టాలని తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేపడతాం. సిర్పూర్ మండల ప్రజల్లో ఏదైతే చాలా సమస్యలు ఉన్నాయి మేము వెనకబడ్డాము అనే ఆలోచన చేస్తున్నారో వాటిని కూడా దూరం చేసే కార్యక్రమం చేస్తాం. కాకినాడకు మంజూరైంది ఒక కిచెన్ షెడ్, ఏదైతే ఇంటిగ్రేటెడ్ కామన్ కిచెన్ షెడ్. నేను కలెక్టర్ గారితో మాట్లాడి అది సిర్పూర్ టీలో పెట్టించాను. ఎందుకంటే ఇక్కడ మ్యాన్ పవర్ అవైలబుల్ ఉంటుందో 10 మందికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి అట్లా ఏమన్నా అడిషనల్ ప్రోగ్రామ్స్ ఏ వచ్చినా డెవలప్మెంటల్ కార్యక్రమాలు ఏవైతే వచ్చినాయో అన్ని కాకినాడకు పోకుండా సిర్పూర్ కూడా కొన్ని తరలించి ఇక్కడ కూడా బ్యాలెన్స్డ్ అప్రోచ్లో అభివృద్ధి చేద్దామనే ఆలోచన. ధన్యవాదాలు. మాది ప్రాజెక్ట్ సిర్పూర్, మాది చింతల మానేపల్లి మండల్, మాది వచ్చేసి బాబాపూర్. నా పేరు శ్రీలత. మేము ఈరోజు మాకు సిర్పూర్ మా ఆఫీస్ ఐసిడిఎస్ ఆఫీస్లో ఈరోజు మాకు మొబైల్స్ ఫోన్ ఇవ్వడం జరిగింది. 99 రోజుల ప్రణాళిక భాగంగా ఈరోజు మాకు మేడం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన నియోజకవర్గ శాసనసభ్యులు మన గౌరవ పాల్వాయి హరీష్ గారు ఎమ్మెల్యే గారు మాకు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. కొన్ని సమస్యల పైన మేము సార్కు చెప్పడం జరిగింది. వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుండి మేము బాధపడే సమస్యలు ఏంటంటే మాకు ఐసిడిఎస్ ఆఫీస్కి వస్తే మాకు సరైన సౌకర్యాలు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏమేమి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు? మాకు ఇక్కడ నుండి ఆఫీస్ నుండి అక్కడ రోడ్ డాంబర్ రోడ్ నుండి మాకు లోపలికి రావాలంటే మాకు రోడ్ సౌకర్యం లేదు. మళ్ళీ అలాగే మాకు చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు లేదు. ఇక్కడ మాకు ఇక్కడ ఒకటి హాల్ నిర్మించాలని మేము సార్ గారిని కోరుకున్నాం, మీటింగ్ హాల్. అదేవిధంగా మేము బాత్రూమ్ లాట్రిన్ పోవాలంటే మాకు ఇక్కడ చాలా ఇబ్బంది. మేము జాబ్లో వచ్చి నేను 18 సంవత్సరాలు అప్పటి నుండి కూడా మాకు ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ లాంటివి ఏం లేవు. మాకు లేక చాలా ఇబ్బంది పడి మేము బయటికి పోవాల్సి వస్తుంది, తెలిసిన వాళ్ళ ఇళ్ళకి పోయి రావాల్సి వస్తుంది. అందుకోసమని మా బాధని మన ఎమ్మెల్యే సార్ గారికి మేము చెప్పడం జరిగింది. మళ్ళీ ఏంటంటే సార్ గారు కూడా మొన్న అసెంబ్లీ సమావేశంలో మా గురించి చాలా చక్కగా చెప్పారు. సారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మా గురించి చాలామంది పట్టించుకొని అసెంబ్లీలో చెప్పిన వారు ఎవరు లేరు. సార్ ఒక్కరు మా కోసం చెప్పారు. అదేవిధంగా మా సమస్యలు ఏంటంటే మాకు 2019 సంవత్సరంలో మాకు మొబైల్స్ ఇచ్చారు. అవి కొన్ని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసినాయి. అప్పటి నుండి మేము చాలా బాధపడుతున్నాం సెల్లులు లేక. మాకు వచ్చే జీతము తక్కువ. మాకు వచ్చే జీతంలో కొంతమంది జీతం మీద బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఇటు సెల్ ఫోన్ కొనుక్కోలేక ఇటు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫేస్ క్యాప్చర్లు
ఇవన్నీ చేయాలంటే మాకు చాలా ఇబ్బంది ఉంది. ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకొని మాకు ఈరోజు మొబైల్స్ ఫోన్ ఇవ్వడం జరిగింది. అది ఒకటి మా 18 అదేవిధంగా మాకు ఇవ్వడం జరిగింది. అది ఒక కాడికి మాకు సంతోషమే. ఇంకొకటి ఏంటంటే మాకు ఈ జీతాలు సరిపోవట్లేదు అని మేము అలాగే మాకు కనీసం 18,000 జీతం ఇవ్వాలని మన ఎమ్మెల్యే గారు సార్ కూడా మేము చెప్పడం జరిగింది. సార్ కూడా మా గురించి చాలా చక్కగా వర్ణించారు. మా కోసం ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడిండ్రు. మా బాధలన్నీ తెలుసుకొని సారు స్వయంగా మాకు చెప్పి మాకు అన్ని విధాలా మీకు అనుగుణంగా మళ్ళీ ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్స్ కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ అన్నీ కట్టిస్తా అని చెప్పడం జరిగింది. సార్కు ఎమ్మెల్యే సార్ మళ్ళీ అసెంబ్లీలో చెప్పినందుకు మా బాధ అర్థం చేసుకొని మాకు మీటింగ్ ముఖ్య అతిథులుగా హాజరై మా సమస్యల్ని పరిష్కరిస్తా అన్నందుకు సార్ కూడా హృదయపూర్వక మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.